దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఎంతో భారాన్ని, వేదనను, నిందను, అవమానంను పెట్టుకొని, గుండెలో భారాన్ని పెట్టుకొని, ఎంతో వేదనను అనేటిది ఆ వేదన అనేది తన కడుపులో ఉంచుకొని దేవుని మందిరానికి వచ్చింది, దేవుని సన్నిధానానికి వచ్చింది. దేవుని మందిరంలో మనకు ఉండాల్సిన ఒక అద్భుతమైన విశ్వాసం ఏంటంటే, దేవుడు తన మందిరంలో, తన ఆలయములో నా ప్రార్థన వింటాడు. ఆమేన్. మనం కీర్తన గ్రంథంలో కూడా మనం చూస్తాం, దేవుడు సన్నిధిలో వారు మొరపెట్టినప్పుడంట ఆయన తన ఆలయములో ఏం చేశాడు? దాన్ని ఆలకించాడు. పాట కూడా పాడతాం, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అదే చరణంలో ఉంటుంది. అందులో ఏముంటుంది? ఆయన ఆలయంలో, ఆయన సన్నిధిలో స్తుతించుడి అంటే అది కాదు చరణం, అక్కడ పాట ఉంటుంది. సరే, ఇప్పుడు దేవుడు తన ఆలయంలో ఏమిస్తాడు చెప్పండి? తన ఆలయంలో ఏమిస్తాడు చెప్పండి? ఏమిస్తాడు? తన ఆలయంలో ఏమిస్తాడు? ఆయన తన ఆలయంలో వింటాడంట. ఎక్కడ వింటాడు? అది ఆలయంలో విని ఏం చేస్తాడు? జవాబునిచ్చే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆలయము అనేది చాలా మన జీవితంలో శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ అనవసరమైన క్రియలు, కార్యాలు ఏం జరగవు. లోక సంబంధమైన క్రియలు, కార్యాలు ఏం జరగవు. ఈ ఆలయంలో చిట్టీలు, దొంగాటలు, పోలీస్ ఆటలు ఏమి ఉండవు. ఉంటాయా చిట్టీలు? చిట్టీలు అంటే ఏం చిట్టీలు? 4 చిట్టీలు వేసి ఇట్లా గాలి ఎగరేసి తీస్తారు కదా, ఆ చిట్టీలు కాదు. ఏ చిట్టీలు? డబ్బుల చిట్టీలు కదా. క్రిస్మస్ వస్తే అనేక మందిరాలలో చిట్టీల గోలనే ఉంటుంది, చిట్టీల గొడవ. చిట్టి మొత్తానికి సంఘాలు, మందిరాలు, గ్రామాల్లో కొన్ని నాశనం కావడానికి గల కారణం చిట్టే. చిట్టే అంటే మీ ఇంటి పక్కన అనుకుని కొట్టారు, ఆమె గురించి కాదు నేను చెప్పేది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి చిట్టీలు అని అంటే అది వేస్తారు కదా, చిట్టీలు వేసుకుంటారు డబ్బుల కొరకు. ఇప్పుడు వీరికి ఎక్కడ కమ్యూనిటీ హాల్ అనేది దొరకదు, ఎక్కడ కూడా స్థలం అనేది దొరకదు చెట్టు కింద. అసలు వాస్తవానికి స్థలం దొరికితే కూడా వెళ్ళరా, లేకపోతే దొరకక వెళ్ళరా అనేది నా క్వశ్చన్ మార్క్. నాకు తెలిసి స్థలం దొరికినా వెళ్ళరేమో అనిపిస్తుంది. ఎందుకు అనంటే మందిరంలో అయితే అవకతవకలు జరిగిన చీరలు తీసుకొని కొట్టరు కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది బ్రదర్ వింటున్నారా? చాలా సెక్యూర్ లైఫ్ అనమాట మందిరంలో. ఎంత కోపం వస్తే ఏమంటారు? బయటికి రారా చూసుకుందాం అంటారు, కానీ ఆడ చూసుకోరు. దేవుడికి స్తోత్రం. అది బాగా ఎరిగి ఉన్నారు కొంతమంది. ముదికే చిట్టీలు అన్నప్పుడు అవకతవకలు ఉంటాయి కదా, ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి, లెక్కలు చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ లెక్కలు అక్కడిక్కడ అయిపోయినాయని అనుకోండి, ఇప్పుడు చిట్టీలు అనేటివి మందిరంలో వేయడమే మంచిది. ఎందుకంటే క్రైస్తవునికి ఒక భయం ఉంటుంది. ఏముంది? ఎక్కువగా ఎవరైనా మాట్లాడ, హే మందిరం రేది అని అంటారు. దేవుడికి స్తోత్రం. ఇంకో మాట చెప్పాలంటే తిట్టినాను తిట్టి లాస్ట్కి మందిరంలో ఉన్నామని వదిలేసినాను అంటారు. అదేదో స్టార్టింగ్లో ఉంటేనే అయిపోతుంది కదా, నీ నోట్లో వచ్చి అన్ని మాటలు రాకుండా పోతాయి. మందిరములో, దేవుని మందిరంలో ఏదేదో అన్నిటికీ అవకాశం ఇస్తాం, అన్నిటికీ మనం ఏమిస్తాం? సమయం ఇస్తాం. పిల్లరా, మనము ఈ క్రిస్మస్ టైంలో మనం చూస్తే కొన్ని సంఘములలో, మందిరంలో ఈ చిట్టి గొడవనే బట్టి సంఘాలు విచ్ఛిన్నం అయిపోయి సున్నముకు, పెయింట్కి, డోర్స్కి, కార్పెట్స్కి, చాపలకి కొట్లాడుకొని, గొడవబడి, జుట్లు పట్టుకొని, రక్తాలు గారేంత వరకు. ఒకరోజు మేము మాటూరు అనే గ్రామానికి వెళ్ళి, అదే అక్కడ సైడే, అటు వెళ్ళి వస్తున్నప్పుడు మార్గమధ్యంలో ఒక మందిరం ఉంది. రాత్రి
1 గంటలకేమో మందిరంలో నుండి బయటికి లాక్కొని వస్తున్నారు, కొడుతూనే ఉన్నారు. గల కారణం ఏంటంటే చిట్టి గొడవ. పరిస్థితి అట్లాగా తయారైంది. చూడండి, ఆ సంఘంలో లక్షల రూపాయలు మాయమైపోయినాయి. వారు చెప్తా ఉంటారు కొన్ని సందర్భాలు, కొంతమంది చర్చిలో కానుక డబ్బులు పోగాయంట, ఎవరి కాడు పంచుకొని వెళ్ళిపోయినారంట. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చిట్టి కట్టరా అంటే నువ్వు కట్టు ఫస్ట్ అంటున్నారంట. వాళ్ళు కట్టడానికి లేదేం లేదు. శాపం అయితే వాళ్ళ ఇంటి మీద ఉంది, వారి కుటుంబాలే ఉంది. మందిరంలో డబ్బుల గొడవ ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతుందో అప్పుడు దేవుని మహిమ తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. అందుకే మందిరంలో రూకలు మార్చేవారు, బల్లలు, ఆ పావురాలు, గువ్వలు వ్యాపారం ఎప్పుడైతే జరుగుతూ ఉంటున్నదో అప్పుడు దేవుడు ఆ వ్యాపారమును, ఆ రూకలు మార్చేవారిని, ఆ బల్లలన్నిటినీ పడద్రోసి చెరలోకంలో తీసుకొని దులిపాడంట. దేవుడికి స్తోత్రం. ఆ చెర్లకోల అనేది మనపైన పడకుండా ఉన్నట్లుగా ఇక్కడ నీకు కనీసం ఒక పెన్ను కూడా అమ్మడానికి దేవుడు తన చిత్తములో అంగీకరించట్లేదు అనేది వాస్తవం. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆయన ఉగ్రత మనపైన ఎందుకు చెప్పండి? ఆయన ఉగ్రత మనం ఎందుకు? దేవుని వాక్యం చెప్తుంది, నా మందిరం సమస్త అన్యజనులకు ఏమై ఉంటుందంట? ప్రార్థన మందిరంగా ఉండాలి. ప్రార్థన మందిరంలో ప్రార్థన జరగాలి, కానీ అమ్ముకోవడం ఎందుకు? ప్రార్థన మందిరంలో ప్రార్థన జరగాలి, కానీ కొనుక్కోవడం ఏంటి? చిట్టి ఏంది? పెళ్లి చూపులు ఏంటి? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమ్మా సండే చర్చికి రాలేదని అంటే, అన్న పెళ్లి చూపులకు పోయిన. సండే ఎవడు పెట్టుకోమన్నాడు ఆయనకి అంటేనంటే, చర్చికి వెళ్ళినానన్న ఆరాధన చేయడానిక అమ్మాయిని చూడ్డానికని అంటే, అన్న ఆరాధనతో పాటు అమ్మాయిని కూడా చూడడం అవుతుంది అని చెప్పి వెళ్ళాల్సి వచ్చింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఒక దెబ్బకు 2 పిట్టెలు, ఒక దెబ్బకు 2 పిట్టెలు. ఆరాధన అయింది, పెళ్లి చూపులు అయినాయి, 2 అయిపోయినాయి. సక్సెస్ అయిందా దేవుని మందిరంలో అంటే? దేవుని మందిరంలో సక్సెస్ అయితేనే ఆశీర్వాదం అని, దీవెనని. ఆరాధించకుండా అదే పనిలో ఉన్నాం. పాస్టర్ గారు ఆత్మతో సత్యముతో ఆరాధించని పాట పాడుతుంటే మా మామ అంటాడు, ఆ అమ్మాయి అది ఆ పక్కన కూర్చున్నాడు కదా అంటే, ఆరాధన చేయడం మర్చిపోయినన్నా వాళ్ళని చూడడం స్టార్ట్ అయినా అంటారు. దేవుడికి స్తోత్రం. అంటే మరి పరిస్థితులు ఎంత దారుణంగా తయారంటే, ఈ మందిరము లేక సంఘము అనేది ఏమంటారు దాన్ని? మ్యాట్రిమోనీ. ఏమంటారు దాన్ని అమ్మ? మ్యాట్రిమోనీ కదా. ఏ మనీ మ్యాట్రిమోనీ. దాంట్లో ఎక్కడికి అర్థం కాలేక లాస్ట్కి 2 అయితే రండి పాస్టర్తో ప్రార్థన చేపిస్తా, పిల్లగాని కూడా చూపిస్తా, అమ్మాయిని కూడా చూపిస్తా, 2 అవుతాయి. పాస్టర్ కూడా ప్రార్థన చేస్తాడు, 2 ఒకేసారి జరిగిపోతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరంలో పెళ్లి చూపుల కాడ నుంచి అన్నీ జరుగుతూ ఉంటుంటే దేవుడు అది నచ్చక, అది ఇష్టం లేక దేవుడు అక్కడ ప్రవేశించినప్పుడు వాటన్నింటిని పారద్రోలాడు, తొలగించాడు. ఎందుకనంటే దేవుని మందిరంలో ప్రార్థన ఉండాలా. దేవుని యొక్క మందిరమును పాడు చేసిన వారిని నేను పాడు చేస్తానన్నాడు. ఆమేన్. దేవుని మందిరమును నేను ఎవడైనా పాడు చేయడానికి సిద్ధపడతాడా? వానిని నేను పాడు చేస్తా, వాడిని నేను తొలగిస్తాను అంటాడు. కాబట్టి రూకలు మార్చే వారిని కావచ్చు, పావురాలు అమ్మే వారిని కావచ్చు, పావురాలు కావచ్చు, అన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువు వదిలిపెట్టాడు. ఆయన అంటాడు, మందిరం గురించిన ఆసక్తి నన్ను ఏం చేస్తుందంట? భక్షించుచున్నది. ఈరోజు మందిరానికి రాకుండా, సంఘానికి రాకుండా ఇంట్లో కూర్చొని లైవ్లో రాలేకుంటుంటే అనుకున్నా అక్కడిక్కడ పోతాడు, లైవ్లో ఉన్న వాళ్ళ పైన పడతాడు. దేవుడికి స్తోత్రం. మరి దేవుడు ఇచ్చిండు అది నాకు. చెప్దాం 2 చేతుల పైనకి. ఆమేన్. మందిరానికి రాకుండా, సంఘానికి అంటే రాగలిగి కూడా నువ్వు దూరం నుంచి చూస్తున్నావు, రాలేని స్థితిలో ఉన్నావు, పడకలో ఉన్నావు. మనం అంత మురుకులమేం కాదు, దేవుడు కూడా అర్థం చేసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలం వచ్చావు, సాయంకాలం లైవ్లో ఉన్నావు, దేవుడికి స్తోత్రం. సాయంకాలం కూడా నువ్వు రాగలి కూడా రాలేని స్థితిలో లైవ్లో చూసుకుంటూ వెళ్తే నీ ఆశీర్వాదాలు వేసినాలో రిటర్న్ అయిపోను గాక. అంటే సరే పోడ్లే, చూస్తున్నాం, మరలా మానేయకు, లైవ్లో ఉండు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. చూడండి 2 చేతుల పైనకైతే. ఆమేన్. మందిరంలో ఉండే ఆశీర్వాదం చాలా గొప్పది, మందిరంలో ఉండే దీవెన చాలా గొప్పది. ఇప్పుడు చూడండి, ఒకవేళ మీరే లైవ్లో ఉంటే ఏమనుకునే వాళ్ళు తెలుసా? అన్న నా కొరకు చెప్పాడు అనుకునేవాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. అవునా, నేను రాలేననే చెప్తున్నాడు అని అనుకుంటారు కదా. అనుకుంటారా లేదు చెప్పండి?
మీరు వచ్చినా కూడా ఈ మాట చెప్పారంటే అర్థం ఏంటి? ఎవరికో దేవుడు చెప్పాడు. ఉదయకాలం ఏమన్నాను? ఆధార్ కార్డు గురించి మాట్లాడిన, గుర్తుందా లేదా? ఆధార్ కార్డు గురించి ఆలోచన చేస్తాం అన్న, గుర్తుందా? పాపం వాళ్ళు బస్ ఎక్కారంట, రంజుల వరకు వెళ్ళారంట, వచ్చి చెప్తున్నారు ప్రార్థన చేస్తూ ఉంటే. రంజుల వాళ్ళకి వెళ్తే ఆధార్ కార్డు మర్చిపోయారని బస్ దిగి చర్చకు వచ్చారంట. గడిగా చేపలు కొడుతూ ప్రభుత్వం ఆధార్ కార్డు మర్చిపోయి చర్చకు వచ్చారు పాపం. వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు. నేను ఉదయం ఏమన్నాను? ఆధార్ కార్డు గురించి ఆలోచన చేయడం మానే అన్న. వాళ్ళు అదే టైంలో ఆధార్ కార్డు గురించి ఆలోచన చేస్తున్నారంట. వాళ్ళు చెప్పారు, నేను ఊరికే కాదు చెప్పి, ఉదయకాలం మీరు లైవ్లో చెక్ చేసుకోనండి, ఆధార్ కార్డు గురించి మానండి, దేవుడికి స్తోత్రం అని అంటే, అదే బస్సుల గురించే మాట్లాడినాను. మరలా ఆధార్ కార్డు మర్చిపోయినా. అవునా? విన్నారా? ఎంతమంది వినున్నారు? మీరు కావాల్సిన లైవ్లో వాళ్ళు వచ్చి చెప్పారు. ఉదయం ప్రార్థనకు వచ్చినప్పుడు ఆధార్ కార్డు కొరకు అన్నారు కదన్నా, అది మేమే రంజుల వరకు బస్ ఎక్కినాం, ఆధార్ కార్డు లేక దిగి ఇక్కడికి వచ్చాం, దేవుడే మాకు ఇక్కడికి వాక్యాన్ని నడిపించాడంట. దేవుడికి స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక. మరి అది నాకేం తెలుసు మళ్ళీ ఆధార్ కార్డు గురించి? ఎప్పుడు అనేది ఈరోజు ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ యొక్క దేవుడు నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన నడిపిస్తాడు, ఆయన వాక్యంలో కానీ ఆయన సన్నిధిలో కానీ నడిపిస్తాడు. అసలు ఆధార్ కార్డు చింత వాళ్ళకుందని నాకేం తెలుసు? అవునా కదా? అదేంటి అసలు సమస్య? అంత పర్ఫెక్ట్గా, అంత పర్టికులర్గా ఆధార్ కార్డు గురించి మాట్లాడడం అని అంటే, వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తే నేనే ఆశ్చర్యపోయినాను. ఇది ఖచ్చితంగా నీ గురించే, అది నా గురించి కాదు అది. కాబట్టి నేను ఏమంటున్నానంటే, లైవ్లో ఉన్నా ఎక్కడున్నా, నువ్వు లైవ్లో ఉంటే నువ్వు అనుకునేవాడు నీ పైన వేసుకునే దానివేమో వాడువేమో కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి లైవ్లో ఎవరంటే వాళ్ళ మీద వేసుకుంటారు. దేవుడికి స్తోత్రం. కానీ దేవుడు కొంతమందితో మాట్లాడుతాడనే విషయం వాస్తవం. ఇలాంటివి ఒకసారి రెండుసార్లు జరగలేవు, అనేక సందర్భాలు జరిగినాయి. దేవుని మందిరంలోనికి మనం రాగానే మనము ఒక అద్భుతమైన వాతావరణంను మనం అక్కడ చూడాలి. ఒక అద్భుతమైన ప్రార్థన వాతావరణం మనం చూడాలి. యేసుప్రభు అడుగుపెట్టగానే ప్రార్థన వాతావరణం కనబడలేదు ఆయనకి, వ్యాపార వాతావరణం కనబడింది. వ్యాపారం అంతా, అక్కడంతా వ్యాపారం కనిపిస్తూ ఉంది. అక్కడ రూకలు మార్చడం కనిపిస్తూ ఉంది, అక్కడ పావురాలు అమ్మడం కనిపిస్తూ ఉంది, అక్కడ గొర్రెలు అమ్మడం కనిపిస్తూ ఉంది. ఆ పావురాలు ఎందుకు తెలుసా? చెప్పండి. పావురాలు దేని కొరకు? బలి. ఎవరి పని అది? చెప్పండి. ఎవరి పని కొరకు అమ్ముతున్నారు? అది కూడా ఎవరి పని? దేవుని పని. ప్రైజ్ ది లార్డ్. అది కూడా ఎవరి పని? దేవుని పని. దేవుని పని కూడా దేవుని మందిరంలో డబ్బులకు చేయొద్దు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. అది కూడా ఏమనంటే ఎవరి పని ఇది? దేవుడి పని బ్రదర్. అది ఎవరి పని అంట? దేవుడి పని. ఎక్కడ అమ్ముతున్నారు? మందిరంలో, మందిర ఆవరణంలో లోక సంబంధమైనది ఉండకూడదు అనేది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఆమేన్. ఆ మందిరంలో ఎప్పుడైతే లోక సంబంధమైనది ఉంటుందో అక్కడ మహిమ కరువు అయిపోతుంది, మహిమ కనబడదు, మహిమ దొరకదు, మహిమ శక్తి బలము కనిపించదు. దేవుని సన్నిధిలో సహోదరుల ఐక్యతతో ఉండడం, అక్కడ ఎప్పుడైతే ఐక్యతతో ఉంటారో అక్కడ సమాధానం అంట, ఆశీర్వాదం అంట, దేవుడు ఉండడానికి ఆజ్ఞాపించాడంట 133వ కీర్తనలో. ఆమేన్. అంటే మందిరంలో ఐక్యత అనేది ఉండాలి, సమాధానం అనేది ఉండాలి. చూడండి పిల్లారా, నీవు మందిరానికి రావడానికి దేవుని యొక్క మందిరం గురించిన ఆసక్తి నిన్ను భక్షించాలా, నీకు ఆకలి అవ్వాలా, దేవుని సన్నిధికి రావాలన్న కోరిక, తృష్ణ నీలో పుట్టాల, నీలో రేగాల, నీలో కలగాల. నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు మందిరానికి రావాలన్న ఆసక్తి కలగాల. నువ్వు ఒకసారి ఆలోచన చేయి. అనారోగ్యంలో ఉన్న సమయాల్లో ఇంట్లో ఉండకుండా ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్ళి కన్నీరు గార్చాలని అనిపిస్తుంది కదా. సమస్యల్లో, కష్టకాలంలో నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు దేవుని మందిరానికి రావాలని ఆసక్తి నీలో కలుగుతూ ఉంటుంది కదా. అప్పుడు ఆశీర్వాదమును పొందుకున్న తర్వాత, దీవెనను పొందుకున్న తర్వాత, అన్నిటిలో మనం అభివృద్ధి పొందిన తర్వాత అదే ఆలోచన, అదే తలంపు మన జీవితంలో ఎందుకు ఉండట్లేదు అని అంటే, మనము దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి రాలేదు, మన అవసరత కొరకు వచ్చామనేది రుజువు అయిపోయిందని అర్థం. వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా 2 చేతుల పైన ఎత్తి హల్లెలూయా. దేవుని సన్నిధికి ఆయనను ఆరాధించుటకు రావాలా, ఆయనను మహింపరచుటకు రావాలా, ఆయనను గణపరచుటకు రావాలా, ఆయనను స్తుతించుటకు రావాలా. చూడండి, నువ్వు దేవుని సన్నిధిలో వినండి, ఆలస్యముగా ప్రభు సన్నిధికి నువ్వు రావడం అనేది అది నీకు ఎప్పటికీ కూడా ఆశీర్వాదం కాదు. ఎందుకనంటే నువ్వు దేవుని సన్నిధిలో నీ సమయం అయిపోతే ఉన్నదే 2 గంటలు, 6 గంటలు, 9 గంటల వరకు.
6 గంటల నుంచి 9 గంటల వరకు. నీవు 7 గంటలకు, 7:30కు, 9 గంటలకు, 8 గంటలకు వస్తే నువ్వు ఎంతసేపు దేవుని స్తుతిస్తున్నట్లు? ఇంకోటి, చాలామంది ఇక్కడ విజ్ఞాపన ప్రార్థన చేయట్లేరు, ఆరాధన చేయట్లేరు. ఏం చేస్తారు తెలుసా? వర్తమానం వింటారు, ప్రార్థన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. నీ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదములను నువ్వు చూడలేవు. ఎందుకంటే ఈ వర్తమానాలు ఎన్నో నెలలుగా నువ్వు వింటున్నప్పటికీ నీలో సమయమునకు రావచ్చే మార్పు ఏమి జరగలేదు. కనుక హాలిడేనే, ఇంట్లోనే ఉండే పరిస్థితే, ఆదివారమే నువ్వు మధ్యాహ్నం ఉండే సిద్ధపడవచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఆదివారం ఉదయకాలం త్వరగా రావడానికి నువ్వు సిద్ధపడవచ్చు. ఇవన్నీ ఏది జరగట్లేదు అంటే అర్థం ఏంటనంటే నీవు నీ జాబ్కి మంచి ప్రాధాన్యతని ఇస్తున్నావు, కానీ నువ్వు దేవుని సన్నిధికి నీ జీవితంలో ప్రాధాన్యత లేదు. దేవునికి నువ్వు ప్రాధాన్యతని ఇవ్వకపోతే ఆయన నీకు ప్రాధాన్యతని ఇవ్వడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తా. ప్రైజ్ ద లార్డ్. మీరు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుని సన్నిధిలో నా నామమును అనేకుల జనుల దగ్గర ఒప్పుకుంటే నేను వానిని తండ్రి ఎదుట ఒప్పుకుంటా. నీవు ప్రభు సన్నిధికి సమయానికి రావడం నేర్చుకోవాలా. దేవుని సన్నిధిలో సమయంలో ప్రభు సన్నిధిలో గడపడం నేర్చుకోవాలా. నీ హృదయమును ప్రభు సన్నిధిలో కుమ్మరించాలా. చూడండి పిల్లారా, హృదయ భారం, హృదయ వేదన, హృదయ సమస్య, కష్టము, నిందలు, అవమానములు అనేటివి ఇదిగో ఈ యొక్క హన్న యొక్క జీవితంలో కలిగింది. ఈ హన్న నిందలు, అవమానాలతో, హృదయ భారముతో, హృదయ వేదనతో దేవుని సన్నిధికి వచ్చింది. హృదయ వేదన మామూలుగా వేదన కాదు. ఆ పెనిన్నా అనే ఒక తన యొక్క ఇంకొక చెల్లెలు అవుతుంది కదా, ఈమెకి ఏం చేస్తూ ఉంది అని అంటే పురిలారా, హేళన చేస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది, తృణీకరిస్తూ ఉంది. ఇప్పుడు ఆమె ఎంత బాధతో ఉందనంటే కృంగిపోయిన స్థితిలో ఉంది. కృంగిపోయిన స్థితిలో ఆమె బాధ, ఇబ్బంది అనేది నార్మల్ విషయంలో ఏం లేదు. చూడండి పిల్లలారా, దేవుని యొక్క సన్నిధిలో ఆమె ఎంతగా కృంగిపోయిందంటే, ఎంతగా బాధపడుతుందనంటే, ఆమె తన భర్త వచ్చి చెప్తా ఉన్నాడు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నీకు పిల్లల కంటే నేను గొప్పవాడను కాదా అని ఎంత ఓదార్చినా కూడా తను ఓదార్పు నొందనొల్లని స్థితిలో ఉంది. ఓదార్పు అనేది దొరకదు. చూడండి ఎంత మంచి భర్త దొరికాడు ఒకసారి ఆలోచించే హన్నకి. పిల్లలు లేకపోతే వచ్చి ఏం చేస్తున్నాడు చెప్పండి? నేను పిల్లల కంటే గొప్ప విశేషమైన వాడను కాదా అని మాట్లాడుతున్నాడు. కానీ ఇంక కొంతమంది ఆలోచన అంటే, నీకు ఏం రోగం ఉందో నేను ఇంకో పెళ్లి చేసుకోవాలని అంటారు. అయ్యా వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక ఆయనకు అదే ఆలోచనలు వచ్చాయంట, వేరే వివాహం పెట్టుకోవాలా, వేరే వివాహం చేసుకోవాలా. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అదే చెప్తున్నారంట. వాళ్ళ తల్లిదండ్రులు ఏమని చెప్తున్నారు తెలుసా? రెండవ పెళ్లి కొరకు ఆలోచనలు చేస్తున్నారు. ఒక రెండవ పెళ్లి కొరకు వారు ముందుకు సాగుతున్నారు. గల కారణం ఏంటంటే పిల్లలు లేరని. చూడండి ఇక్కడ ఆ కాలానికి మనం చూస్తాం, ఆ శారానే అబ్రహామునకు దాసిని ఇచ్చింది. ఎందుకంటే సంతానం కొరకు. అది వేరు, ఇది వేరు. ఇప్పుడు నువ్వు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఒకటి, నువ్వు ఎవరినైనా పెంచుకోవచ్చు. 2, దేవుడికి స్తోత్రం. పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు లేకపోతే అసలు భార్యాభర్తలకు సెక్యూరిటీ లేనదని అర్థం. నేను చాలామంది జీవితాల్లో టెన్షన్ పడతాను నేను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, తల్లిదండ్రులు ఉన్నారు చాలా కంత్రి వాళ్ళు. హల్లెలూయా. వారు నార్మల్ పర్సన్స్ కాదు. వాళ్ళని ఏమని అంటారనంటే, వాళ్ళకి ఏమని పేరు పెట్టాలో నాకు తెలియదు. కానీ వివాహం అయిన తర్వాత పిల్లలు అవ్వలేరు అనుకో, దేవుడు సంతానం ఇవ్వలేరు అనుకో, అయిపోయింది. దేవునికి స్తోత్రమే. ఆమేన్. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా విడగొట్టాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీకు మాట చెప్తాను వినండి. కొంతమంది తల్లిదండ్రులు, అత్తమామలు ఉంటారు చూడండి, వీళ్ళిద్దరు భార్య భర్తలు దూరం చేయాలంటే మందులు గిందులు అన్ని పెట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజం, అబద్ధాలు ఆడతలేదు. మొత్తం దూరం చేయాలి. ఎందుకో తెలుసా? సంతానం లేదు, వాడెందుకు, ఆమె ఎందుకు, వారి జీవితంలో సంతోషం లేదు, వారి జీవితంలో సమాధానం లేదు. కొంతమంది అనుకుంటారు నాకు పెడితే బాగుండు అనుకోని. ఇదేం పోయే కాలం నీది, 2 చేతులు పైనకి వచ్చాపు గట్టిగా హల్లెలూయా. ఇది మంచి పద్ధతి కాదు. ఇది దేవుడికి స్తోత్రం. ఎందుకనంటే వారు మరి లోక సంబంధమైన వ్యక్తులు కదా. సంతానము లేని ఒక పరిస్థితిని బట్టి, సంతానం లేని ఒక స్థితిని బట్టి నేను కొంతమందిని గురించి నేను టెన్షన్ పడ్డాను. కొంతమందిని బట్టి నేను దేవుని స్తుతించాను. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. నిజంగా ప్రభుని స్తుతించాను.
ప్రభుని గణపరిచాను. కొంతమంది 30 సంవత్సరాలైనా ఇంకా కలిసే ఉన్నారు. ఉదయకాలం 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెళ్ళి సంతానం లేదు, అయినా వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు అన్నజనులు క్రీస్తుని నమ్ముకొని ఉన్నవారు కాదు, కానీ ఇంకా గట్టిగానే దేవునికి మహిమ కలిగి ఉన్నారు. నాకే ఆశ్చర్యం, దేవుని నమ్ముకున్న వారి జీవితంలో కూడా విలువలు కనబడలేవు కానీ అన్నజనులు కనబడుతున్నాయని అంటే అర్థమేం తెలుసా? వారు నీకంటే, అందుకే అంటాడు శాస్త్రుల నీతి కంటేను, చెప్పండి, పరిశీలన నీతి కంటేను నీ నీతి అధికం కాకపోతే ఏమవుతుందంట? నువ్వు రాజ్యంలో చేర్చబడలేవు, దేవుని రాజ్యంలో నువ్వు వెళ్ళలేవు. నువ్వు వారందరి నీతి కంటే నీ నీతి అధికమగును గాక. ఆమేన్. ఎలా అధికమవుతుంది నీతి అంటే? యేసు రక్తము ద్వారా, మన పాప క్షమాపణ ద్వారా, మనం కడగబడటం ద్వారా. రెండవది ప్రభు చిత్తానుసారంగా ఆయన వాక్యము ప్రకారముగా మనం నడిపించడం బట్టి దేవుడికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన విలువలు నీకంటే అన్నజనులకి ఎక్కువగా తెలిసినట్టుగా కనబడతాయి కొన్ని సందర్భాల్లో. చూడండి, ఈ హన్న భారముతో, వేదనతో, ఒక కన్నీటితో మందిరం దగ్గరికి రాగానే ఇంకా పడిపోయింది, ఇంకా పాదాల ఎదుట పడిపోయింది. ఆమెకు మాటలు అనేటివి రావట్లేదు, ఆమెకు హృదయ వేదన, చాలా భారము. మన వాళ్ళు సంఘానికి వచ్చారని అంటే చేసే పన్నెండు తెలుసా? దిక్కులు చూస్తారు, 1 2 2 3 4 లెక్కలు పెడతారు. ఆ మధ్యకాలంలో అప్పట్లో స్కూల్ వెళ్ళే వాళ్ళం కదా, స్కూల్కి వెళ్ళకుండా రోడ్డు పైన నిలబడి మా బావున్నాడు, లారీలు నాకు బస్సులు నీకు అన్నాను. దేవుడికి స్తోత్రం. లారీ వస్తే నేను ఒకటి కొడతా, బస్సు వస్తే నువ్వు నన్ను కొట్టు. ఆయనకు పాపం తెలివి లేకుండా ఆయన ఒప్పుకున్నాడు. మీకోటి చెప్పండి, బస్సులు ఎక్కువ ఉంటాయి, లారీలు ఎక్కువ ఉంటాయి. దేవుడికి కలుగులు కాక చెప్పండి, బస్సులు ఎక్కువ ఉంటాయి, లారీలు ఎక్కువ ఉంటాయి. నేను లారీలు పట్టుకున్నాను కదా, ఆ లారీలు నిమిషానికి ఒకటి వస్తాయి, బస్సులు గంటకు ఒకటి కూడా రావు. ఆ కాలం కంటే ఎట్లుంటుంది మన పరిస్థితి? సిటీ కాదు మరలా, ఈడ ఎంఆర్హెచ్ స్కూల్. ఆయన బాగా దెబ్బలు తిన్నాడు నాతో. దేవుడికి స్తోత్రం కలుగురుగా. హల్లెలూయా. మరి బస్సులు లెక్క పెట్టుకుంటూ, లారీలు లెక్క పెట్టుకుంటూ తిరుగుతారు. సంఘానికి వచ్చిన తర్వాత అవి లెక్క పెడతారు, అక్కడిక్కడ దిక్కులు చూస్తారు. ప్రార్థన కాదు నువ్వు చేయాల్సింది. ఎన్నిసార్లు చెప్పినా కొంతమందికి తోక వంకర ఉంటుంది, దాని పేరు నేను చెప్పను, మీరే అర్థం చేసుకోండి. చెప్పు గట్టిగా, 2 చేతుల పైనకి ఎత్తి గట్టిగా. హల్లెలూయా. ఏమంటారు దాని పేరు? నేను అనలేను. దేవుడికి స్తోత్రం. మీరంటే నాకు సంబంధం లేదు. కాకపోతే దానికి ఒకటి తోకంకర ఉంటుంది, కొంతమంది వాడుతూ ఉంటారు. పైపు కట్టినా, రాయి కట్టినా, ఏది కట్టినా, ఏం కట్టదంట, అది వంకరనే ఉంటుంది. కాబట్టి వారు దిక్కులే చూస్తారు, ప్రార్థన చేయరు. వారు ప్రార్థన అని అంటే వారికి రాదు, దేవుని సన్నిధిలో కన్నీరు గార్చరు. ఇంకో మాట, అందరూ ఏడుస్తుంటే నోరు తెరిచి చూస్తారు కానీ వారు ప్రార్థించలేని స్థితి. కన్నీరు ఎందుకు రాదు? నువ్వు దేవుని సంఘంలో, మందిరంలో కొత్త వారికి వస్తుంది, పాత వారికి ఎందుకు రాదు? నీ దేవుని మందిరం అంటే అంత అలుసుగా అనిపిస్తుందా? ఇంట్లో టీవీ చూసినట్టు అనుకుంటున్నావా? దేవుని మందిరం అంటే నీకు ఎలా కనబడుతూ ఉన్నది, ఎలాగ నీకు అనిపిస్తూ ఉన్నది? ఇక్కడ చేయబడిన ప్రతి ప్రార్థన మీద దేవుడు నీకు అది ఏమంట కనుదృష్టి ఉంచాడు అనే భయము కూడా నీకు ఎందుకు లేదు? అక్కడ వాక్యం దేవుడే రాపించాడు, ఈ స్థలం ముందు చేయబడుతున్న ప్రతి ప్రార్థన మీద ఆయన నా కనుదృష్టి ఉంచాడు. నువ్వు దేవుని సన్నిధికి రాగానే ఇక్కడ ప్రతి మినిట్ కూడా లెక్కించబడుతుందనే ఒక సత్యం నువ్వు తెరుచుకుందువు గాక. ప్రతి క్షణం లెక్కించబడుతుంది. ఇక్కడ నువ్వు వృధా చేయకూడదు సమయం, నువ్వు టైం వేస్ట్ చేయకూడదు. టైం పాస్ కాదు ఇది, సమయాన్ని వృధా చేసుకున్న సమయం కానే కాదు ఇది. దేవుని మందిరంలో నువ్వు వచ్చినావునంటే భయముతో, భక్తితో నీవు ఇక్కడ నువ్వు కూర్చోవాలి. దేవుని మాట చెప్తుంది. నువ్వు దేవుని మందిరానికి పోఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్త సరి చేసుకో. దేవుని మందిరానికి వస్తున్నా కొంచెం ఇంగిత జ్ఞానం లేకుండా కొంతమంది జీవితాలు చాలా తయారైపోయినాయి. మందిరంలో ఉన్న ఆశీర్వాదం, మందిరంలో ఉండే ఆనందం, మందిరంలో ఉన్న సంతోషం, మందిరంలో ఉన్న అభిషేకమును అనుభవించలేని స్థితి. వారు దేవుని శక్తిని కానీ, సామర్థ్యం కానీ, ఆయన అభిషేకమును కానీ, ఆయన శక్తిని కానీ ఏమాత్రం పొందుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏదే స్థితిలో వచ్చావు అదే స్థితిలో వెళ్ళకూడదు. నీ జీవితంలో మార్పు అనేది జరిగి వెళ్ళాలి, బలమును పొందుకొని వెళ్ళాలి, శక్తి పొందుకొని వెళ్ళాలి. ఆమేన్. మీకు మాట చెప్తున్నాను, ఉదయకాలంలో, సాయంకాలంలో ఆరాధనకు వచ్చిన వారు ఒకటి చేతితో మాత్రం వెళ్ళరు. ఖచ్చితంగా దేవుడు వారిని ఆశీర్వదించి పంపిస్తాడు. ఆశ కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. నీకు ఆశ లేదు, ఎందుకు తృప్తిపరుస్తాడు? మళ్ళీ సంవత్సరాల తరబడి దేవుడిని నమ్ముకుని ఉన్నావు కానీ దాని భక్తిని ఆశ్రయించలేని నీ పరిస్థితిని బట్టి నువ్వు జవాబు చూడట్లేదు. నీ తలంపులు మాని, నీ ఆలోచనలు మాని, దైవ చిత్తమునకు నిన్ను నువ్వు సంపూర్ణంగా అప్పగించుకుందువు గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దైవ చిత్తమునకు అప్పగించు, దేవుని చిత్తమునకు నీ బ్రతుకును అప్పగించుకో.
దైవ చిత్తము సంపూర్ణంగా నువ్వు దేవునికి అంగీకరించు. చీరలు, ప్యాంట్ షర్ట్లు, లేకపోతే నీ దగ్గర నా దగ్గర ఎక్కడున్నావు, ఎక్కడ చెప్పుకున్నావు, ఇవన్నీ కాదు మనకు సంబంధించిన సమయమే కాదు ఇది. ప్రభు ఒక సన్నిధానంలో నీవు కన్నీరు ప్రభు సన్నిధిలో కార్చాలంతే. ఆమేన్. హన్న దేవుని మందిరంలోకి రాగానే ఆమె తట్టుకోలేకపోయింది. ఎందుకనంటే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా సర్వస్వము నీవే, నా సర్వం నీవే, నా ఆధారమైన వాడవు నీవే, నా ఒక సర్వం నీవై ఉన్నావు తండ్రి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నేను జీవించలేను, నువ్వు తప్ప నాకు ఇంకొక దేవుడు లేడు, నాకు ఇంకొక ఆధారం లేదు. నా సమస్య, నా కష్టము, నా బాధ, నా కన్నీరు మనుషుల ఎదుట చెప్పుకుంటే వాళ్ళు వేధిస్తారు, వేదన చూపిస్తారు, దేవా వెక్కిరిస్తారు. నేను బాగైన తర్వాత మరలా నాకు ఎత్తి చూపిస్తారు. నేను ఎవరి ఎదుట చెప్పుకునే ఆ పరిస్థితి నాకు లేదు. నా బాధను అర్థం చేసుకునే మనుషులు లేరు, నా కష్టాన్ని అర్థం చేసుకునే స్థితి ఎవరికి లేదు. నా హృదయం నీకొక్కడికే తెలుసు, నా తలంపులు నీకొక్కడికే తెలుసు, నా ఆలోచనలు, నా బాధ, నా కన్నీరు నీకే తెలుసు. నా బాధను అర్థం చేసుకునే ఆపద్బంధుడవు నీ ఒక్కడవే దేవా, నీకు స్తోత్రం కలుగును గాక. నీ కష్టాన్ని మనుషుడు ఎవడు అర్థం చేసుకోలేడు, నీ హృదయంలో ఉన్న బాధను ఎవడు కూడా అర్థం చేసుకోలేడు. చేసుకుంటాడా చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి రెండు చేతుల పైనకి హల్లెలూయా. చేసుకుంటాడా? చేసుకోవడం. ఎవరు చేసుకుంటాడు చెప్పండి? చేసుకుంటాడా దేవుడు? చేసుకుంటాడా లేదా చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. చేసుకుంటాడా లేదా? ఖచ్చితంగా దేవుడు చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతుల పైనకి చెప్పగట్టి ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు విన్న పిల్లరా, కన్నీటితో ప్రభు సన్నిధికి వచ్చింది, కన్నీటితో ప్రభు సన్నిధికి వచ్చింది. మందిరము చూడగానే, సంఘము చూడగానే, ఆరాధన జరుగుతున్నప్పుడు ఆ బాధను కడుపులో పెట్టుకోలేకపోయింది, నటించలేకపోయింది, గుండెలో పెట్టుకోలేకపోయింది. ఆ కన్నీరు అనేది ప్రభు పాదాలను కడిగేసింది అంతే. కొంతమందికి వారు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, అబ్బబ్బో ఎంత సమస్య అనిపిస్తుంది, కానీ ఎప్పుడూ ఏడవారు వాళ్ళు. దేవుని సన్నిధిలో అసలు ఏడిపే రాదు. ఒకవేళ ఇలా అంటారు, నేను ఏడవను బ్రదర్, నేను పిరికిదాన్ని కాదు అంటారేమో. ఏమో ఎవరు చెప్పాలి? దేవుడికి స్తోత్రం కలుగుడు. మరి ఇలాంటి డైలాగులు కొడితే ఎవరు చెప్తారు? నీకు వాక్యమే వేసి చెప్పకూడదు. నేను నీ మైండ్ ఇట్లా తరైతే భ్రష్టు పట్టింది నీ మైండ్, రస్ట్ పట్టింది నీ మైండ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసలు నాకు కన్నీరే రావు బ్రదర్, ఎందుకంటే ఏడ్చేం లాభం? అన్న ఏడ్చింది, అన్న కన్నీరు కార్చింది. యేసు ప్రభు మహారోదనతో కన్నీళ్లు కార్చాడు. యేసు కన్నీళ్లు విడిచాను. ప్రైజ్ ది లార్డ్. లాజరు చచ్చిపోయినాడు, యేసు సమాధి దగ్గర ఏం విడిచాడంట? కన్నీరు విడిచాడు. కన్నీళ్ళు అనేటివి చాలా ఆశీర్వాదమునకు సంబంధించినవి. నీ కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి తెలుసా? మెత్తనైన హృదయం ఉంటే వస్తుంది. అమ్మ ఏ హృదయం ఇది? అది బండ కదా. ఆ బండకి ఏం చేయాలి చెప్పండి? కొట్టుతూనే ఉండాలి. మరి నా మాటలు తప్పండి, కన్నీళ్ళు తెప్పించడం ఎవరు లేరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, కనీసం నిజంగా ఇలాంటి బండ కలిగిన వారికి గట్టిగా కొడితే నేను ఏమన్నాడు? మోషేకి అన్నాడు, ఫస్ట్ టైం మాట్లాడన్నాడు, రెండోసారి ఫస్ట్ టైం ఏమన్నాడు? బండను కొట్టు. రెండోసారి ఏమన్నాడు? మాట్లాడన్నాడు. ఫస్ట్ టైం అని ఏమన్నాడు? కొట్టుమన్నాడు. ఏం తీసుకొని? కర్ర తీసుకొని. దేవుని వాక్యం కదా. ఇప్పుడు నీ బండకి ఏం చేస్తాను? దేవుని వాక్యం, కానీ పని చేస్తలేదు. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే అది బండ అంటే మామూలు బండ కాదు, అది రాతి బండ కాదు. అది ఏ బండకు పోల్చాలో నాకు తెలియదు. ఏది గట్టిగా ఉంటుంది బ్రదర్? ఇనుము. కరెక్ట్, అదే ఇనుమే. ఇత్తడి. ఎంత గట్టి కొట్టినా లొక్కుబడుతుంది, మరలా స్ట్రేట్ అవుతుంది. ఏం చేస్తాం? ఒక మాట చెప్పాలంటే రబ్బర్ వల్ల మెత్తగా, అసలు మెత్తనైన హృదయం లేదు. ఆ మెత్తనైన హృదయం, మెత్తనైన మాంసపు హృదయం నీ జీవితంలో ఉండాల. మాంసపు హృదయం, ఆ మాంసపు హృదయమే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేదిగా ఉంటుంది. ఒకటే ఒక ప్రార్థన, ఒకటే ఒక కన్నీరు, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. ఎప్పుడు గారుస్తారు తెలుసా? కొంతమంది బ్రదర్ ప్రేయర్ చేయరానంటే, ఎంతో ప్రేయర్ చేసినా నాకు కానీ రిజల్ట్ వస్తలేదు. నా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఏడవరు. నా దగ్గర ఏడుస్తే నేను చూసి నేను ఏం అడగలే, ఏం చేయలేను కదా. నేను చూసి నాకు ఏడుపు వస్తుంది. నేను ఏడుస్తే దేవుడు నాకు దీవిస్తాడు, కానీ నీకు మాత్రం దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే కన్నీటి ప్రార్థన ఆశీర్వాదకరమైంది కదా. నేను ఆలోచన చేస్తున్నాను, కొంతమందికి సంఘంలో ఏడుపే రాదు. అంటే శక్తి లేదంటారా సంఘంలో, లేక బలం లేదంటావా? కానీ చాలామంది ఏడ్చిపోతున్నారు, బలపరచబడుతున్నారు, దీవించబడుతున్నారు, ఆరాధనలో కన్నీరు గారుస్తున్నారు, ప్రభు సన్నిధిలో కన్నీరు గారుస్తున్నారు. ఎవరు లేనప్పుడు ఏడ్చి కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో జవాబును పొందుకుంటున్నారు.
కన్నీరు పారిపోతూ ఉన్నాయి, కారిపోతున్నాయి. నీకంటూ కన్నీరు రాదు. అసలు నీకు కన్నీళ్ళు ఉన్నాయా, ఎండిపోయినాయా? దేవుడికి స్తోత్రం. ఎండిపోయి ఉండొచ్చు నాకు తెలుసు, అందుకే నీకు తలనొప్పి. బాగా నీళ్ళు రావాలా, దేవుడికి మహిమ కలుగును గాక, నీటి ఊటగా ఉండాలా నీకు. అందుకే భక్తుడు ఇర్మియా అంటాడు ఏమని? నా కన్నుల కన్నీళ్ళు నీటి ఊటగా, నా తల జలమయముగా అగునుగాక. ఆమేన్. మరి నీ కన్నులు నీ తల ఏమైపోయింది? ఎండిపోయింది నీ తల, కన్నీళ్ళు రావు. ఎప్పటికీ ఇదే గొంగడి. ఏం గొంగడి అంటే పాత గొంగడి, అదే మసిక వేసిన గొంగడి. కుటుంబ జీవితం మారలేదు, నీ పరిస్థితి మారలేదు, నీ పరిస్థితి అదే పరిస్థితి. కానీ కన్నీరు రాదంటే నీకు ఏం కఠినమో నాకు అర్థం కాదు, కానీ నీ బ్రతుకు మారదు పో అని అనాల్సి వస్తుంది. కానీ ఎందుకంటే సేవకుడు అలాగ అనకూడదు. మార్చునుగాక దేవుడు. ఆమేన్. కన్నీళ్ళు కార్చాలి కదా, కన్నీరు కారవాలి కదా, కన్నీళ్ళు కారవాలి కదా. ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు ఎందుకు రావు? ఎందుకు రావు? అంత కఠినం ఎందుకు అయిపోయింది? నువ్వు కన్నీరు రాకపోతే ఉపవాసం ఉండి గోనె పట్టు కట్టుకో, 3 రోజుల 7 రోజుల కన్నీళ్ళు వచ్చేంత వరకు దేవుని సన్నిధిలో. బ్రదర్, మేము ఏడ్చేది నీకు తెలుసా అంటే నేను నీ గురించి మాట్లాడతలేదమ్మా అయ్యా, నేను మాట్లాడతలే. నేను అలా రాని వారి గురించి మాట్లాడుతున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఊరికే నువ్వెందుకు మీద వేసుకుంటా? ఏడుస్తే దేవునికి స్తోత్రం కలగ. ఆమేన్. నువ్వు సీక్రెట్గా చేస్తే దేవునికి మహిమ కలుగును గాక. సంఘంలో ఏడవేమో, నువ్వు ఏడుస్తావని చూసుకుంటుంటావా? ఇక నీళ్ళు పోసుకొని వస్తా అని అంటావేమో. జెండు బాంబు పెట్టుకొని వస్తా అంటే ఏం చేయాలి ఇప్పుడు? అంటే నేను చూసిన దాన్ని బట్టి మాట్లాడతలేదు. ఆధార్ కార్డు తెచ్చుకుని బోర్డు వేసుకొని వచ్చారు మెడల, లేదు కదా. వాళ్ళ గురించి దేవుడు మాట్లాడాడు, దేవుడు దర్శించాడు. ఏమేన్. వారు తలంపులు వాక్యం పైనకి వెళ్ళినారు, విడుదల పొందుకొని వెళ్ళారు. ఇక్కడ నుంచి చేస్తున్నారు. ఏమేన్. అంతే కదా. ఇప్పుడు నేను మరి చూసి కాదు, నేను ఒక్కొక్కరిని ఆరాధన చేసి నాకు అదే పని. ఎవడు ఏడుస్తున్నాడు, ఎవడు ఏడట్లేడు, ఇంకా నాకు వేరే పని లేదా? నేను కన్నీళ్ళ చూసుకుంటూ ఉంటాను. అసలు నేనే మరిచిపోతా దేవుడిని ఆరాధించేటప్పుడు. ఆమేన్. నేనే దేవుని స్తుతిస్తా. ఇప్పుడు ఎన్నో మాటలు దేవుడు మాట్లాడుతున్నా. 9 గంటలకు మనకు ఫుల్ స్టాప్ ఉంది. మీరు ఎవరు పెట్టలే, నేనే పెట్టుకున్న దానికి. ప్రైజ్ ద లార్డ్. ఎవరు పెట్టిన ఆగదని నేనే పెట్టేసుకున్నా. ఆమేన్. నేను పెట్టడమే కరెక్ట్. అది చూడండి పిల్లారా, ఆ హన్న దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేస్తుందో తెలుసా? కన్నీళ్ళు కారుస్తూ ఉంది. ఎప్పుడైతే కన్నీళ్ళు కారుస్తుందో మీకు చాలా విషయాలు ఏలి కొరకు ఆత్మ లేనివాడుగా, లేక ఆత్మను చల్లార్చుకునేవాడుగా నేను ఆయనకు చూపించి మనం తెలియజేసాం. ఎందుకంటే గ్రహింపు లేదు, వివేచన లేదు కదా. మందమైపోయినాడు ఏలి. కనులు మంద దృష్టి కలిగినాడంట. ఎందుకు ఏడుస్తున్నారో కూడా తెలియదు, దేని కొరకు ఏడుస్తున్నారో తెలియదు. అమ్మాయి కొరకు ఏడుస్తున్నాడా, దేవుని కొరకు ఏడుస్తున్నాడో తెలియదు. మరి అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినాడు. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది బాగా ఏడుస్తున్నారు. ఒక ఆమె వచ్చి ఏడుస్తుంది, బాగా ఏడుపు చాలా ఏడుపు వచ్చి అంటుంది, అమ్మ ఏంటమ్మా చెప్పు, నీ ప్రాబ్లం ఏంటా? నా భర్త నా మాట వినట్లేదమ్మా. ఇలాంటి ప్రార్థన రిక్వెస్ట్కి ఏడవద్దమ్మా. దేవుడు వేస్ట్. దేవుడు నీ ప్రార్థన వినడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేని కొరకు వినట్లేడు? అసలు వాక్యము ఒప్పుకోనని కన్నీళ్ళు నువ్వు ఎందుకు గారుస్తున్నావు? నిన్ను డైరెక్ట్గా చెప్పినాను, ఏం మొహమాటం లేదు ఇలాంటి విషయాలు. ప్రైజ్ ద లార్డ్. నా భర్త మాట వినట్లేదు, ఆ దేవుడు కూడా మనని నీకు నాకు అర్థం కాదు. వాక్యం నువ్వు చదివినావా? వాక్యం నువ్వు గ్రహించినావా? ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఆ హన్న వచ్చి కన్నీరు కారుస్తుంది. ఇక్కడ ఆ 17వ వచనంలో ఈరోజు నీతో వాగ్దానం ఇది. దేవునితో చేస్తున్న దేవునితో చేస్తున్న విన్నపం. ఉదయకాలం వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళకందరికి ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, నువ్వు చేసుకున్న మనవిని నేను దేవుడు అంగీకరించున్నాడు, సమాధానం గలదానవై వెళ్ళుమని అంటున్నాడు. ఆమేన్. ఇక్కడ చూడండి, ఆ మాట నేను చదువుతున్నాను 17వ వచనంలో. అంతటా ఏలి ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు, నువ్వు క్షేమముగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. ఏం చేస్తున్నాడంట? దేవునితో నువ్వు చేసుకున్న మనవిని దేవుడు విన్నాడు, నువ్వు క్షేమముగా వెళ్ళు, అంతే. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుడు తన ప్రార్థనను అంగీకరించి దేవుడు తన కుటుంబంలో మూయబడిన గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఆమేన్. తన ప్రార్థనను దేవుడు విన్నాడు, తన విజ్ఞాపన దేవుడు విన్నాడు, తన కన్నీటిని దేవుడు చూశాడు. తన కన్నీటిని చూసిన దేవుడు దేవుడు ఏమిచ్చాడు తెలుసా? జవాబుని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆమెకి గర్భఫలముని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. 1 year లోపు దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈరోజు ఉదయకాలం ఒక సాక్ష్యం చెప్తున్నారు. 10 సంవత్సరాలు వారి పాపకు, అన్న గర్భఫలం లేదు, ప్రార్థన చేయండి మా కొరకు, రండమ్మ చర్చికి, దేవుడు కార్యం చేస్తాడు. వారు రావడం, లాస్ట్ లెంట్ డేస్లో
దేవుడు వారు ఇక్కడికి నడిపించాడు. ఈ లెంట్ డేస్ ఇంకా స్టార్ట్ కాకముందే దేవుడు ఒక చక్కటి కుమార్తెని దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ సాక్ష్యాన్ని వారు చెప్తా ఉన్నారు, ఆ సాక్ష్యాన్ని వారు తెలియజేస్తున్నారు. ఈరోజు ఉదయకాలం సాక్ష్యం చెప్పాలని చాలాసార్లు అనుకుంటున్నా, భయం అవుతా ఉంది అని వారు చెప్తా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం. లాస్ట్ ఇయర్ వాళ్ళు సంఘానికి రావడం స్టార్ట్ అయినారు. ఈ ఇయర్ వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. చూడండి పిల్లారా, తన మనవిని దేవుడు విన్నాడు, తన కన్నీటిని దేవుడు చూశాడు. వారి యొక్క హృదయ వేదనను, హృదయ బాధను, నిందలను, అవమానంను దేవుడు కొట్టివేసి ప్రార్థనకు జవాబిచ్చి నడిపించాడు. హన్నను దేవుడు ఆశీర్వదించాడు. గర్భఫలమును దేవుడు దీవించాడు. ఆమేన్. గర్భఫలమును దేవుడు ఇచ్చాడు. ఇక్కడ చెప్తాను 113వ కీర్తన 9వ చరణంలో అన్నాడు, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవునికి మహిమ కలుగును గాక. సంతానము లేని దానిని, సంతానం లేకుండా ఉన్న వారిని కదా, పిల్లలు లేకుండా ఉన్నవారిని ఏమన్నాడు తెలుసా? సంతోషము గల తల్లిగా నిన్ను చేయబోతున్నాడు. గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అనుకుంటారు కొంత, నేను ఎందుకు కొట్టాలి, నాకు అర్థం అవుతలేదు. నేను కొట్టడానికి గల కారణం ఏంటి? ఏమంట? సంతోషము గల ఏమంట తల్లిగా చేస్తాడు. చూడండి, ఆమె ఆ హన్న యొక్క జీవితంలో కృంగిపోయి సమాధానం లేక నిందలలో, అవమానములలో, శ్రమలలో, కష్టములో అన్నిటిలో ప్రభు సన్నిధికి వచ్చి కన్నీరు గార్చింది. పిల్లరా, దేవుడు తన ప్రార్థనను అంగీకరించాడు. తన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావో నీకు తెలుసు. దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. నీ ప్రార్థన దేవుడు విన్నాడు. ఇశ్రాయేలు దేవుడు నీ ప్రార్థనను విని నీకు జవాబు దయచేయునుగాక. నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చునుగాక. నీ ప్రార్థన దేవుడు విన్నాడు. నీ ప్రార్థన దేవుడు విన్నాడు. ఇదిగో నీ ప్రార్థనను దేవుడు విన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు విన్నాడు. నీవు క్షేమము గలదానవై నువ్వు ఇంటికి వెళ్ళు. ప్రైజ్ ద లార్డ్. ఏమై వెళ్ళాలంట? క్షేమము దలగలవై. అది ఇంగ్లీష్లో చదివితే మళ్ళీ భయపడతావని తెలుగులోనే చెప్తున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంగ్లీష్లో మళ్ళీ అది ఇబ్బందికరంగా ఉండొచ్చు, అంటే సేమే, కాకపోతే ఏమంటారు, రెస్ట్ ఇన్ పీస్ అన్నట్టుగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. చెప్పు గట్టిగా ఆమేన్. ఏమై ఉండాలంట? ఆయన సంతులేని దాని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగా చేయును. దేవుని స్తుతించు, దేవుని మహింపరచు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభు మందిరానికి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు కారుస్తున్న కన్నీరు, నువ్వు ఏడుస్తున్న ఏడుపు దేవుడు లక్ష్యం ఉంచుతాడు. నీ కన్నిటిని ప్రభు చూస్తాడు. నీ కన్నిటిని దేవుడు తీరుస్తాడు. లైవ్లో ఈ మాటను వింటున్న నీ ప్రార్థనను దేవుడు విన్నాడు. క్షేమము గల దానవై వెళ్ళు, క్షేమం గలవాడవై వెళ్ళు. నీ ప్రార్థన దేవుడు విని నీకు జవాబును దేవుడు ఇస్తున్నాడు. నీ మనవిని ఆయన దయచేయునుగాక. నీ మనవిని దేవుడు విని జవాబిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, అర్జెంటుగా నాకు 10,000 అవసరం పడ్డాయి. సాయంత్రం అయ్యేసరికి 20,000 అవసరం వచ్చింది. 10,000 పోయి 20,000 అవసరం. చాలా ఎమర్జెన్సీ. కొందరికి అడిగాను, చాలా ఎమర్జెన్సీ అన్నాను, దొరకలే. ప్రార్థన చేశాను, మరలా ఇంకొకరికి అడిగాను. 20,000 అరేంజ్ చేశాడు. 20,000 అరేంజ్ చేసిన తర్వాత ఆ రాత్రంతా ప్రభు సన్నిధిలో కూర్చొని అడిగాను, ప్రభా ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు గల కారణం ఏంటి నాకు చెప్పు. దగ్గర ఈ కిరాణా షాప్లో 4,500 మనం ఆహారంను మనం పెడుతున్నాం, ఖచ్చితంగా మనం వాటిని చెల్లించాలి. తర్వాత హానా ఓల్డ్ స్కూల్లో, ఆ స్కూల్లో వద్దురా అక్కడే ఉండరా అంటే కూడా ఆమె వచ్చేసింది. ఆడ 10,000 కడితే ఆన్లైన్లో తీసేస్తారనమాట. ఎందుకంటే అది అడ్మిషన్ ఫీజు స్టార్టింగ్లో పెట్టారు. అదొక 10,000. తర్వాత ఇంకో 10,000 ఏందో, మొత్తానికి 25,000 అవసరం. చాలా ఎమర్జెన్సీ, పెద్ద ఎమర్జెన్సీ. అంటే ఖచ్చితంగా వాళ్ళకి పోయి అడిగి కొంచెం అన్న దయదాల్సి ఉంటే వాళ్ళు కూడా దయ చూపిస్తారు. సేవకుని కదా, ఎప్పటి నుంచి తెలుసు, అంత కఠినమే లేదు. కానీ ఎవరికి నేను చెప్పకూడదు అని నేను అడగడం స్టార్ట్ చేశాను. కొందరికి అడిగాను, దొరకలే. వారి పరిస్థితి ఏంటో మనకు తెలియదు, వారి కష్టం ఏంటో మనకు తెలియదు. కాకపోతే దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దొరకకపోయేసరికి అన్న ఇచ్చాడు. అడిగిన తర్వాత అరేంజ్ చేశాడు. దేవుని కృపను బట్టి జరిగింది. దొరికిన తర్వాత ఆ రోజు రాత్రంతా ప్రార్థన చేశాను. రాత్రంతా ప్రార్థన చేస్తే అసలు వాస్తవానికి నార్మల్గా అది ప్రార్థన, నార్మల్ ప్రార్థన కాదు, దేవుడే ప్రార్థన జరిగించాడు. దేవుడే ఉదయకాలం వెళ్ళి
ఫీజు కట్టిరాపు, మళ్ళీ ఆన్లైన్లో ఉన్న పేరు కొట్టేయని అంటే ఆడికి వెళ్ళిన తర్వాత రిజిస్టర్లు వెతుకుతున్నారు కానీ పేరు లేదు. గట్టిగా చప్పులు కొడుతు దేవుడికి స్తోత్రం. రుణమాఫీ చేస్తాడు దేవుడు 10,000. గట్టిగా చప్పులు కొడుతు ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అన్నారు ఇక్కడి నుంచే ఫోన్ వచ్చింది. ఫోన్ రాలేదు నాకు. ఆడ 10,000 ఇవ్వాలి నాకు తెలుసు. లేదు కదా ఈడ రిజిస్టర్ లేదు. ఎందుకు వచ్చారు? అన్నీ క్లియర్గా ఉన్నాయి. నేను దేవుడు కట్టాడు. ఏమేన్ తర్వాత అది ఓకే అయిపోయింది కదా. నేను అన్నకు ఫోన్ చేశాను, నీ 10,000 నువ్వు తీసేసుకో. ప్రైజ్ ది లార్డ్. ఇంకా 10,000 ఇవ్వాలి కదా. ప్రార్థన చేశాం కదా, రాత్రి ప్రార్థన, సాయంకాలం అయింది. ఈ ప్రశాంత్ కానుక డబ్బు ఓపెన్ చేస్తే ఆ కానుక డబ్బులు ఎవరు కానుక వేయలేరు. నాకు తెలుసు బాగా, అది వేరే ప్లేస్లో. ఆ కానుక డబ్బుల చూస్తే ఆ బాక్స్లో ఓపెన్ చేస్తే దాంట్లో 15,000 దొరికినాయి. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని వేలు? ఎవరు కానుకేలే. 15,000 రూపాయలు. అది మామూలు విషయం ఏం కాదు కదా. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నేను ప్రార్థన చేసినానో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నన్ను ఎందుకు అలా దేవుడు నాతో అన్నాడు, ఇది టెస్ట్ అంతే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆధారం, మనం ఆధారపడి కన్నీరు గార్చి ప్రార్థన చేసిన దేవుడు ఎంత మేలు చేస్తాడు. వాస్తవానికి మొత్తానికి అక్కడ స్కూల్లో 10,000, తర్వాత ఇక్కడ 15,000, మొత్తానికి అన్నీ అయిపోయినాయి. ఈ 15,000 ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు ఏదైతే 10,000 కావాలో అక్కడ ఇచ్చేసి 5,000 కిరాణా షాపులో దేవుడు కొంచెం తక్కువ చేసి, గ్యాస్ అన్నీ చాలా ఉంటాయి. ఎవ్రీ సండే చాలా ఖర్చు ఉంటుంది. ఈరోజు కూడా గ్యాస్ 900 రూపీస్ ఏమో కదా, మళ్ళీ కొత్తది తీసుకోవాల్సి వచ్చేది. మనం వాటన్నిటిని ఒక సైక్లింగ్ లాగా జరుగుతుంటుంది. కానుక అనేది మనకు సరిపోదు. ఇలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశం నుండి కురిపిస్తూ ఉంటాడు. ఆమేన్. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన దేవునికి చెల్లును గాక. ఆమేన్. అది అద్భుతమైన ఆశీర్వాదకరమైన సమయం. దేవుని పైన ఆనుకొని, నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేడు తండ్రి, నేను ఎటు వెళ్ళాలా, నేను ఎవరిని అడగాల, నేను ఎక్కడ వెళ్ళాలా, ఏ స్థితికి వెళ్ళాలా, నేను ఎవరిని అడగలేను, ఎవరిని అనలేను కదా. నువ్వే నాకు సహాయం చేసే దేవుడవు నీవే. నన్ను ప్రార్థన నాకు చేయడం చేత కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించాడు. ఆమేన్. మనిషిని కదా నేను కూడా, హృదయం కఠినమైనది కదా, బండ కంటే డేంజర్ కదా. కానీ దేవుడు మెత్తనైన మాంసపు హృదయమునిచ్చి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రభు ప్రార్థన చేయించాడు. దేవుడి పైన ఆధారపడడం నేర్పించాడు. అసలు ఆ కానుక బాక్స్లో ఉండకూడదు, ఎందుకంటే 2 కానుక బాక్స్లు చూశారు కదా, దాంట్లో లోపల దాంట్లో వేయలేరు. అసలు దాంట్లో ఎవరు వేయలేరు. ఏమో ఎవరైనా సీక్రెట్లు వేస్తే దేవుడు దీవించుడు కాక. మరి అట్లా ఉండదులే పరిస్థితి. నాకు తెలుసు కదా. నాకు ఇంకోటి, నేను కూడా డబ్బులు పెట్టి ఎప్పుడు మర్చిపోను. అయినా 15,000 ఎవడు మర్చిపోతాడు నాకు అర్థంగా. అంత అవసరంతో ఉన్నాడు. 15,000 మర్చిపోవాలంటే అర్థమైంది తెలుసా? రోజుకు 15,000 జేబులోకి వచ్చేటోళ్ళే మర్చిపోతారు. అంతే కదా. నేను ఎందుకు మర్చిపోతాను? దేవుడు నా కొరకు ఏర్పాటు చేసి ఉంచాడు అంతే. ఆమేన్. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, నువ్వు చేసుకున్న మనవిని దేవుడు విని నీ ప్రార్థన దేవుడు అంగీకరించి జవాబిస్తున్నాడు అంతే. ఆమేన్. చాలా గొప్ప సాక్ష్యం, గొప్ప ప్రార్థన, గొప్ప నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. దేవుని పైన ఆధారపడు, కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నీ ప్రతి అక్కర్లు, ప్రతి అవసరతలు దేవునికే అడుగు. కన్నీటితో ప్రభు సన్నిధిలో అడుగు, ఏడు ఆయన సన్నిధిలో. నీకు ఆయన తప్ప ఎవరున్నారు? ఎవరు ఆదరిస్తారు? ఎవరు ఓదారుస్తారు? ఎవరు బలపరుస్తారు? ఎవరు దీవిస్తారు? ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఎవరు మనల్ని మేలు చేయలేరు, ఎవరు మనల్ని ఆస్వాదించలేరు, ఎవరు మనల్ని దీవించలేరు. మనం తీసుకున్న ఆ వెహికల్ దేవుడు మనకు చూపించాడు, వైట్ వ్యాగనర్. దేవుని కృప దేవుడు చూపించాడు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఇన్స్టాల్మెంట్ లేట్ కాదు, దానికి ముందే దేవుడు దానికి కడుతూ ఉన్నాడు. ఆమేన్. అవన్నీ కడుతున్నాడు కదా, ఎన్ని ఉన్నాయని అనుకుంటే చూసాను కదా, నాకే అవసరతలు. దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నాడు. నాకు అంత స్తోమత లేదు, సెకండ్ హ్యాండ్ కార్లు ఎక్కి తిరిగి అంత స్తోమత కూడా నాకు లేదు. ఉన్నదంటారా? దేవుడు ఇచ్చాడు. ఆయన నాకెందుకు ఇచ్చాడు? ఆయన పని కొరకు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన పని కొరకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పనికి ఇచ్చావు గట్టిగా హల్లెలూయా. దేవుని పని కొరకు ఇచ్చాడు. ఎవరి పని కొరకు? అది దేవుడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీ కన్నీరు, నీ మెత్తనైన హృదయాన్ని దేవుడు చూస్తాడు. నీ కుటుంబ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. నీ కష్టకాలాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో నీవే నా ఆధారం తండ్రి అని ఏడ్చావా? ప్రభువుకు అప్పగించావా? కంప్లీట్గా నువ్వు ఆయన పైన ఆధారపడి ఉన్నావా? ఆయన పైన ఆధారపడి ఉన్న వారిని ఎప్పుడు ఏ స్థలంలో ఏ స్థితిలో కూడా
నీ జీవితాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు. లైవ్లో ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ కూర్చొని ఉన్న దేవుని సంఘమా, దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేవాడై ఉన్నాడు. నీ ప్రార్థన దేవుడు విన్నాడు. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన అంగీకరించి ఉన్నాడు. ఆమేన్. నీకు జవాబిచ్చే దేవుడు, నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు నీ పక్షమున ఉన్నాడు. ప్రభువు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను బలపరుస్తాడు. కన్నీటితో ప్రభు మందిరంలో ఆయన పాదాలు కడుగు, కన్నీటితో ప్రభు యొక్క పాదాలను తుడువు. దేవుడు గొప్ప కార్యములు నువ్వు చూడబోతున్నావు, ఆశ్చర్యమైన కార్యాలను చూడబోతున్నావు. నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలను నా జీవితంలో ప్రభు చేశాడు. అసలు ఒక ఉదయం నుండి సాయంకాలము ఒక స్కూల్లో 10,000 మరలా దొరకడం, మొత్తం 25,000 మేలు చేయడం అని అంటే మామూలు విషయం కాదు. అవి నా జేబులో ఏం లేవు, అన్ని మరలా ఎక్కడికి తీసుకున్నాం అక్కడ ఇచ్చేసినాం. ఏ అప్పు అవుతున్నావు అమ్మి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అంతా అయిపోయినాక ప్రశాంతంగా ఉన్నాం. దేవుడు మన అవసరతలను తీర్చేవాడై ఉన్నాడు, మన అక్కర్లను తీర్చేవాడై ఉన్నాడు. ఆదామును దేవుడు సృష్టించక మునుపే ఏదైనా తోటను వేసినట్టుగా నీ అవసరతలకు ముందే దేవుడు ఏమిచ్చాడు తెలుసా? జవాబును, ఆశీర్వాదమును. నువ్వు బ్రతుకుట కొరకు సోర్స్ ఇచ్చాడు. నువ్వు దాన్ని వెతుక్కో, ప్రార్థన చేయి. దేవుడు ఆగారుకు నీటి ఊట చూపించినట్లుగా దేవుని సన్నిధిలో నీకు నీటి ఊట చూడబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చూడబోతున్నావు? నీటి ఊట. ఆగారు పక్కన పెట్టుకున్నది కానీ కళ్ళు తెరవబడలేదు. దేవుడు తెరచాడు. ఎప్పుడు? ఏడుపును చూసి, కన్నీళ్లు చూసి, ఆ చిన్నవాని మొర దేవుడు విని ఆగారు యొక్క కన్నులను తెరిచిన దేవుడు. నీవు ఏడువు ప్రభు సన్నిధిలో, కన్నీరు. అమ్మా విను, అయ్యా విను. దేవుడు నీ ప్రార్థన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నీవే నా ఆధారం అని ఆయనతో చెప్పుదువుగాక. కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి ప్రభు ఒక సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. దేవా నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. నీవే నా ఆధారం అని చెప్పు. నీవే ఆధారం, నీవే ఆదరణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా సర్వం, నీవే నా సకలం, నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్యా. నీవే నా ఆధారం, నీవే నా సర్వం, నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్యా. పాడదాం అందరం కలిసి గట్టిగా. నిన్ను నేను మరువనయ్యా, నీదు ప్రేమను మరువనయ్యా, నీ దయలో నన్ను దర్శించయ్యా, నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా. జీవితమే నీదు పరమయ్యా, నీదు మేలు నేను మరువనయ్యా. రెండు చేతుల పైనకెత్తి. సహాయమే లేకుండగా నిరీక్షణే క్షీణించగా, నిజతో బ్రతికించయా దేవా. అందరం గట్టిగా గట్టిగా. సహాయమే లేకుండగా నిరీక్షణే క్షీణించగా, దయతో రక్షించయా దేవా. నీవే నా ఆధారం. గట్టిగా. నీవే నా ఆధారం, నీవే నా ధరణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా సర్వం, నీవే నా సకలం, నీ తోడుతోనే నన్ను బ్రతికించై. నీవే నా ఆధారం, నీవే నా ఆధారం తండ్రి. వేరొక ఆధారం నాకు లేదు. నాకు మేలు చేసేవాడవుని, నన్ను ఆశీర్వదించేవాడవుని,
నన్ను స్వస్థపరచువాడవు నీవే. నీ సన్నిధికి నేను వచ్చాను. నన్ను త్రోసేసే దేవుడు కాదు. అన్నకు జవాబిచ్చావు. నా కుడి ఇయ్యండి తండ్రి. నన్ను బలపరచువాని అది నేను సమస్తము చేయగలను. నా కన్నిటిని తుడిచివాడవు నీవే. నా కన్నిటిని అయా బాగు చేయవాడవు నీవే, తుడిచివాడవు నీవే. నన్ను నేనుగా నీ చేతికి అప్పగించుకుంటున్నాను. నన్ను బలపరచవా, నన్ను స్థిరపరచవా, నన్ను కనికరించవా ప్రభువా. నీవే నా ఆధారం తండ్రి. దేవా, నేను ఎక్కడికి వెళ్ళలేను. నీవే నా కొండ, నీవే నా తోడు, నీవే నా బలము తండ్రి. నా బలము, నా బలము. నువ్వు విడవని దేవుడు, నువ్వు ఎడబాయని దేవుడు, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. నా పరిస్థితి నీకు తెలుసు, నా కష్టం నీకు తెలుసు, నా కన్నీరు నీకు తెలుసు, నా బాధలు మీకు తెలుసు, నా అప్పులు మీకు తెలుసు. అయ్యా, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని దేవుడు దయచేస్తున్నాడు. దేవుడు దయచేస్తా ఉన్నాడు. సమాధానం గల దానవై వెళ్ళు, క్షేమము గల దానవై వెళ్ళు. ప్రభు నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. 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 నువ్వు చేసుకున్న మనవిని ప్రభు విన్నాడు. నీ కన్నీరు ప్రభువును చూశాడు. నీ ప్రార్థన దేవుడు విని జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. సమాధానం గలవానవై, నెమ్మది గలదానవై వెళ్ళు. ప్రభు నీ ప్రార్థన విని నీకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఫలభరితంగా మార్చు, ఆశీర్వదించు, దీవించు, గొప్ప కార్యం చేయి. వాక్యం చేత నింపినందుకై, మాట్లాడినందుకై స్తోత్రం. మా ఆధారం, ఆశ్రయం నీవే. మా కష్టం, మా బలహీనతల్లో తోడున్న దేవుడవు నీవే. నన్ను బలపరచువాడు, నన్ను స్వస్థపరచువాడు, నన్ను కడిగి శుద్ధీకరించువాడు నీవే తండ్రి. నీవే తండ్రి, నీవే తండ్రి, నీవే. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఫలభరితంగా మార్చు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వాక్యం ఫలభరితంగా మార్చు, ఫలింపచ్చు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధికి రాగానే కన్నీటితో ప్రార్థన చేయడం నేర్చుకో. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కృపావాక్యం ఈరోజు రిలీజ్ అయింది. మీరు తీసుకోండి, వెళ్ళండి. గొప్ప సాక్ష్యాలు దేవుడు ఈ కృపావాక్యం ద్వారా ఇచ్చాడు. మీరు చదవండి, ఇతరులకు పరిచయం చేయండి, ఇతరులకు చదివించండి. యూట్యూబ్లో ఉన్న వర్తమానాలను కూడా షేర్ చేయండి. వాట్సాప్ ఛానల్ కూడా మీరు జాయిన్ అవ్వండి. నిర్లక్ష్యం చేయొద్దు కృపావాక్యాన్ని. యూట్యూబ్ ఛానల్లో ఉన్న వర్తమానాలను, గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చదవండి, దేవుడు మళ్ళీ దీవిస్తాడు ఖచ్చితంగా. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆఫరింగ్స్ ఎవరైనా తీసుకొని వస్తే అక్కడ బాక్స్ ఉంది, మీరు దాంట్లో మీరు సమర్పించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. కొత్త కానుక డబ్బా అది, మీరు దాంట్లో సమర్పించండి. ప్రైజ్ ది లార్డ్. మోకరిద్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. కన్ను మూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అసలు ప్రవీణ్ గారు ప్రార్థన చేస్తారు దేవుని సన్నిధిలో. చివరి ప్రార్థన, చివరి ప్రార్థన పాస్టర్ ప్రవీణ్ గారు చేస్తారు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దేవా, నీకు వందనాలు ప్రభా. మీరు అద్భుత రీతిలో తండ్రి, మీరు నడిపించినందుకై వందనాలు ప్రభా. కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ తండ్రి, వాక్యానుసారమైన జీవితమును, ఆయా భారమును మీరు కలిగించండి. నీ సాక్షులుగా నిలబెట్టండి. నీ నామహిమార్థమైన జీవితమును, కృపా, నీ సన్నిధి ఎల్లప్పుడూ మీరు దయచేయండి. అందరికీ మంచి ఆరోగ్యాలు, క్షేమము దయచేయండి నాయన. ఆయా ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని మీరు కలిగించండి ప్రభువా. సమర్పణ కలిగిన జీవితమును, త్యాగపూరితమైన జీవితం ఉండులాగిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుతున్నాను. దుష్టు నుంచి తప్పించండి, క్షేమం దయచేయండి. కావలసిన ప్రతి అక్కర్ల అవసరాలు తీర్చండి, క్షేమం దయచేయండి. ప్రతి విషయంలో నాయన, ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. అయా, మీరే తోడుగా ఉండి దీవించమని అడుగుతున్నాను. ఇంకను పరిచర్యను విస్తరింపజేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చి మహిమ పొందుకొని మా అందరిని మీరు దీవించి రక్షించమని, దీర్ఘాయు క్షేమము దయచేయమని, ప్రమాదాల నుంచి దుష్టుని తప్పించి కాపాడి దీవించమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్నుల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘములకు సదాకాలం తోడునండుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.